Yeah. Hello and welcome to RR 444 All-Rounder. మ్యాచ్ నెంబర్ 58 ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్. ఈ మ్యాచ్ వచ్చేసి మనకు మే 17న ఈవినింగ్ 7:30కి చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ అనేది ఆర్సీబీ హోమ్ గ్రౌండ్‌లో అనేది జరగబోతుంది. ముందుగా చూసుకుంటే మనకు ఆర్సీబీ బెంగుళూరు పిచ్ రిపోర్ట్ చూసుకుంటే మాత్రం ఈ సీజన్‌లో అయితే ఇది యావరేజ్ బ్యాటింగ్ వికెట్ ఉందన్నమాట. కానీ ట్రెడిషనల్‌గా అయితే ఇదైతే మాత్రం మంచి సూపర్ బ్యాటింగ్ వికెటే ఉండాలి. కాకపోతే ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో అయితే ఇది యావరేజ్ బ్యాటింగ్ వికెట్ లానే ఉంది. 180 పార్ స్కోర్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ 200 వస్తే ఇంకా చాలా బెటర్ అన్నమాట. కాకపోతే బౌలింగ్ విషయానికొస్తే మాత్రం కంపేర్ టు స్పిన్నర్స్ చూసుకుంటే 4, 5 ఓవర్స్ ఇనీషియల్‌గా ఫాస్ట్ బౌలర్‌కి అనుకూలించే ఛాన్సెస్ ఉంటాయి. ఆ తర్వాత స్పిన్నర్స్ గేమ్‌లోకనే వస్తారు. కాకపోతే వేరియేషన్స్ ఉన్న స్పిన్నర్స్ మాత్రమే సర్వైవ్ అవ్వగలుగుతారన్నమాట ఈ పిచ్ పైన. వేరియేషన్స్ లేకపోతే మాత్రం తెలుసు కదా! ఆర్సీబీ అంటేనే చిన్న గ్రౌండ్ ఉంటాది. బిగ్ సిక్సెస్ కొట్టే అవకాశం ఉంటది. అవతల నరేన్ ఉన్నాడు. ఇవతల టీమ్ డేవిడ్ ఉన్నాడు. వి నెవర్ నో హై స్కోరింగ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ డ్యూ విషయానికొస్తే మాత్రం డ్యూ అయితే ఖచ్చితంగా ఉంటుంది. టాస్ గెలిస్తే మాత్రం చేజింగ్ తీసుకోవడమే చాలా బెటర్ అన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఉందన్నమాట. రైన్ వచ్చే అవకాశం ఉంటుంది. లాస్ట్ 1 వీక్ మనం వీడియోస్ ఎందుకు చేయలే అంటే కూడా నేను బెంగుళూరులో ఉన్నా. అక్కడ గ్రౌండ్‌కి దగ్గరలోనే. చూస్తే ఐ మీన్ ఈ కరెక్ట్‌గా మ్యాచ్ స్టార్ట్ అయ్యే 6:30-7:30, 8:30 ఈ మధ్యలోనే వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అది కూడా ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ పడుతుంది. ఇంకా డ్రైనేజ్ సిస్టమ్ కూడా మంచిగానే ఉంది కాబట్టి యూ నెవర్ నో. మనకు వర్షం పడిందంటే ఓవర్స్ తగ్గించారంటే బ్యాటింగ్ ఆడే విధానం తగ్గిపోతుందన్నమాట. ప్రిడిక్షన్ కూడా చేంజ్ అవుతుందప్పుడు. అండ్ హెడ్ టు హెడ్ చూసుకుంటే మాత్రం ఇప్పటిదాకా వీళ్ళిద్దరూ 35 మ్యాచెస్ ఆడాడు. 35 మ్యాచెస్‌లో కేకేఆర్ వచ్చేసి 20 మ్యాచెస్ గెలిచింది. ఆర్సీబీ వచ్చేసి 15 మ్యాచెస్ మాత్రమే గెలిచిందన్నమాట. అండ్ ఇప్పటిదాకా ఈ గ్రౌండ్‌లో వచ్చేసి 13 మ్యాచ్‌లు ఆడారు. ఈ 13 మ్యాచ్‌ల్లో కూడా ఆర్సీబీ కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. కేకేఆర్ వచ్చేసి 9 మ్యాచెస్ గెలిచారన్నమాట. అండ్ మనకి ఈ సీజన్‌లో ఫస్ట్ మ్యాచ్ కూడా వీళ్ళిద్దరే ఆడారన్నమాట. ఫస్ట్ మ్యాచ్‌లో కూడా మనకు ఆర్సీబీనే గెలిచిందన్నమాట. అండ్ ఆర్సీబీ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం అందరూ వెనక్కొచ్చేసారు. ఫారెన్ ప్లేయర్‌లందరూ వెనక్కొచ్చేసారు అనే అంటున్నారు. కాకపోతే కొన్ని చేంజెస్ జరిగే అవకాశం ఉంటుంది. లాస్ట్‌కి ఇప్పుడుకి అండ్ మనకు హ్మ్. రజిత్ పటిదార్ ఇంజ్యూర్డ్ అని చెప్పారు. తను ఇంజ్యూరీ నుంచి కోలుకున్నాడు. ప్రాక్టీస్ సెషన్‌లో ఉన్నాడు. ప్రాక్టీస్ సెషన్ చేసేది వేరే, మ్యాచ్ ఆడడం వేరే కాబట్టి తనని రీప్లేస్ చేయొచ్చు. ఇంకా మనకు భువనేశ్వర్ అయితే ఓకే ఫైన్. ఆహ్, జాష్ హజల్‌వుడ్ వీళ్ళందరిని రీప్లేస్ చేస్తారేమో అనిపిస్తుంది. కాకపోతే వాళ్ళు టీమ్‌తో జాయిన్ అయ్యాము అని చెప్తన్నారు. అది నిన్న మొన్ననే జాయిన్ అయ్యారు. ప్రాక్టీస్ సెషన్ ఎంతవరకు చేశారో మనకు తెలీదు కాబట్టి ఆర్సీబీ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం విరాట్ కోహ్లీ ఆహ్, అండ్ ఫిల్ సాల్ట్ ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే జాకబ్ బెథెల్ వచ్చేసి మే 25థ్ వరకు అవైలబుల్‌లో ఉంటాడు అని చెప్పారు. ఓకే. తనే కూడా ఆడొచ్చు. మే 25థ్ వరకు. ఒకవేళ ప్లే ఆఫ్స్‌లో అయితే సాల్ట్ రావచ్చనుకుంటా. కాకపోతే ప్లే ఆఫ్స్‌లో సాల్ట్ ఆడాలంటే ఇప్పటి నుంచే ఆడితే కొద్దిగా బెటరే గదా! కొద్దిగా ఫామ్‌లోకొచ్చే ఛాన్సెస్ గూడా ఉంటాయి గాబట్టి, ఫిల్ సాల్ట్‌నే ఆడిచ్చొచ్చు అని నేనైతే అనుకుంటున్నా. అండ్ ఇంగ పడికల్ రూల్డ్ ఔట్ గాబట్టి మయాంక్ అగర్వాల్ ఆడతారు దాని ప్లేస్‌లో. అండ్ మనకు రజిత్ పటిదార్ కెప్టెన్‌గానే ఉంటాడనే అనుకుందాం. ఒకవేళ తను లేకపోతే మనోజ్ బండాగి ఆడే ఛాన్సెస్ ఉంటాయి తన ప్లేస్‌లో. అండ్ జితేష్ శర్మ, టీమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్ కూడా తన దేశానికి ఎళ్ళిపోయాడు. మళ్ళీ రిటర్న్ వచ్చాడు. చూద్దాం ఎలా పెర్ఫార్మ్ చేస్తాడనే మ్యాచ్‌లో ఉంటాడా లేదా అనేసి. అండ్ కునాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, ఆహ్, శ్రేయస్ శర్మ అండ్ ఎస్ దయాల్. ఇంపాక్ట్ ప్లేయర్‌గా జాష్ హజల్‌వుడ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఎందుకంటే తను కొద్దిగా ఇంజ్యూరీలో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాడు కాబట్టి, ఒకవేళ తను ఆడలేదనుకుంటే నువన్ తుషార్ ఆడే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇది ఆర్‌సీబీ ప్లేయింగ్ 11. అండ్ కేకేఆర్ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం వాళ్ళ ప్లేయింగ్ 11లో అయితే వాళ్ళకేం ప్రాబ్లమ్స్ ఏం లేవు. ప్రతి ఒక్క ఫారెన్ ప్లేయరు అందరూ బ్యాక్ వచ్చేసారు. అన్ని మ్యాచెస్ అందరూ ఆడతారని అనుకుంటున్నా. అండ్ వాళ్ళు ఐపీఎల్‌లో వాళ్ళ టీమ్‌ని చూస్తే ఈ టీమ్ ఉన్నంత స్ట్రాంగ్ టీమ్ ఏ టీమ్‌తోనూ లేదన్నమాట. ఎందుకంటే నంబర్ 9, నంబర్ 10 వరకు బ్యాటింగ్ ఆడే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట వాళ్ళకి. చూద్దాం వాళ్ళ ప్లేయింగ్ 11 ఎలా ఉంటదనేసి. అండ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్‌గా రెహమానుల్లా గుర్బాజ్ అండ్ సునీల్ నరైన్. ఇద్దరు మంచిగానే పెర్ఫార్మ్ చేస్తున్నారు. ఒక్కొక్కసారి ఫెయిల్ అయితున్నారు. అదే
మనకు వాళ్ళకి ఓపెనర్‌కి సెట్ అవ్వలే అన్నమాట. కొన్ని మ్యాచ్‌లో డీకాక్, సునీల్ నరైన్ ఆడారు. కొన్ని మ్యాచ్‌లో రెహమానుల్లా గుర్బాజ్, సునీల్ నరైన్ ఆడుతున్నారు. అయితే ఇప్పటి వరకు అయితే వాళ్ళది సెట్ కాలే. కాకపోతే మంచిగానే ఆడతారన్నమాట వాళ్ళు. అండ్ వన్ డౌన్‌లో అయితే అజింక్య రహానే ఆడతాడు. ఇంకా రఘువంశీ, మనీష్ పాండే, ఆండ్రే రసూల్, రింకు సింగ్, ఆండ్రే రసూల్ లాస్ట్ ఐ మీన్ సస్పెండ్ అయ్యే ఐపీఎల్ ముందు లాస్ట్ 2, 3 మ్యాచెస్ మామూలుగా ఆడలేదన్నమాట ఆండ్రే రసూల్. అండ్ రింకు సింగ్, రమణ్‌దీప్ సింగ్, ఆండ్రే జనోకియా అండ్ వైభవ్ అరోరా, హర్షిత్ రాణా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వరుణ్ చక్రవర్తి ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. చూడండి మనం చూసుకుంటే వైభవ్ అరోరా, ఆండ్రే జనోకియా తప్ప మొత్తం ప్లేయింగ్ 11లో ఉండే వాళ్ళు మొత్తం ఆడుతున్నారన్నమాట. వాళ్ళు అంత స్ట్రాంగ్‌గా ఉంది. చూడాలి ఎలా పెర్ఫార్మ్ చేస్తారనేసి. అండ్ ప్లేయర్ బ్యాటింగ్ విషయానికొస్తే మాత్రం సునీల్ నరైనా వర్సెస్ విరాట్ కోహ్లీ అన్నమాట. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ, సునీల్ నరైనా బౌలింగ్‌లో 136 రన్స్ చేసి 4 టైమ్స్ ఔట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 105 ఉందన్నమాట. అండ్ మయాంక్ అగర్వాల్ వర్సెస్ ఆండ్రే రసూల్ ఇప్పటిదాకా 22 రన్స్ చేసి 3 టైమ్స్ ఔట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 91.7 ఉంది. అండ్ సునీల్ నరైనా వర్సెస్ భువనేశ్వర్ కుమార్ కూడా. సునీల్ నరైనా భువనేశ్వర్ బౌలింగ్‌లో ఇప్పటిదాకా 31 రన్స్ చేసి 2 టైమ్స్ ఔట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 110 ఉందన్నమాట. అండ్ రహానే వర్సెస్ భువనేశ్వర్ గూడా మంచి ప్లేయర్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. ఇప్పటిదాకా 104 రన్స్ చేసి 7 టైమ్స్ ఔట్ అయ్యాడన్నమాట. స్ట్రైక్ రేట్ వచ్చేసి 88 ఉందన్నమాట. కాకపోతే వీళ్ళిద్దరికీ జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో గూడా 25 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ చేసాడన్నమాట. చూడాలి ఈరోజు ఎలా ఆడతాడని. కాకపోతే ఆ మ్యాచ్ కోల్‌కతాలో, ఈ మ్యాచ్ బెంగుళూరులో కాబట్టి ఎలా ఆడతాడని చూడాల్సుంటది. అండ్ మనీష్ పాండే వర్సెస్ మళ్ళీ భువనేశ్వర్ కుమారే. 25 రన్స్ చేసి 4 టైమ్స్ ఔట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 96.2 ఉందన్నమాట. అండ్ మనం వార్ బ్యాటిల్స్ చూసుకుంటే మాత్రం స్పిన్నర్స్. స్పిన్నర్స్ వర్సెస్ ఐ మీన్ వాళ్ళు ఈ పిచ్‌లో స్పిన్ వేరియేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే మంచిగా పెర్ఫార్మ్ చేయగలరు కాబట్టి, ఒకవేళ వాళ్ళు ప్లేలోకొస్తే మనం ఏం చేయలేమన్నమాట. సునీల్ నరైన్ వర్సెస్ విరాట్ కోహ్లీ అని చెప్పొచ్చన్నమాట. ఇంకొక వార్ బ్యాటిల్ వచ్చేసి డెత్ బౌలింగ్‌లో ఆండ్రే రసూల్ మంచిగా పెర్ఫార్మ్ చేస్తున్నాడు. వేసిన 2 ఓవర్‌లో కూడా మంచిగా పెర్ఫార్మ్ చేస్తున్నాడు కాబట్టి, టీమ్ డేవిడ్ వర్సెస్ ఆండ్రే రసూల్ అని చెప్పొచ్చు. మళ్ళీ ఆండ్రే రసూల్ వర్సెస్ యువతల డెత్ బౌలింగ్ చేసే ఎస్ దయాల్ అయ్యుండొచ్చు. జోష్ అయ్యుండొచ్చు. వీళ్ళిద్దరికి కూడా ఉంటదన్నమాట. వార్ బ్యాటిల్‌లో. ఎలా పెర్ఫార్మ్ చేస్తాడనేది చూడాల్సుంటది. అండ్ ఫైనల్ విన్నింగ్ ప్రిడిక్షన్‌కొచ్చేసరికి మాత్రం కేకేఆర్‌కి గెలిచినా, ఓడిపోయినా ఇంకా పోయేదేం లేదు కాబట్టి వాళ్ళైతే ఫీల్ ఫ్రీ బ్యాటింగ్ ఆడతారు. అండ్ ఇక్కడ వర్షం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. వర్షం వస్తే మాత్రం ఆ కథ వేరే ఉంటది. కొద్దిగా రివర్స్ స్వింగ్ అవ్వడం కావచ్చు, స్పిన్ బౌలర్స్‌కి అనుకూలించొచ్చు. చెప్పలేం. ఆర్‌సీబీతో పోల్చుకుంటే స్పిన్ అయితే వాళ్ళకే ఉందన్నమాట. కునాల్ పాండ్యా, శ్రేయస్ శర్మ ఉన్నారు. కాకపోతే వేరియేషన్స్ అంతగా ఉండవు. అదేదో ఫాస్ట్ బౌలింగ్ ఏసినట్లు ఏస్తాడు కునాల్ పాండే. ఒక్కోసారి వికెట్లు గూడా పడతాయన్నమాట చెప్పలేం. ఇసిరి కొడతాంటాడు మామూలుగా ఏయడనమాట. చూడాలి ఎలా పెర్ఫార్మ్ చేస్తాడనేసి. నేనైతే 65% ఆర్‌సీబీ గెలుస్తుందని అనుకుంటున్నా. కేకేఆర్‌కొచ్చేసి 35% మాత్రమే ఇస్తున్నా. అండ్ మీరేమనుకుంటున్నారో గూడా కామెంట్ జేయండి. ఏ టీమ్ గెలుస్తుందనుకుంటారో. అండ్ థాంక్ యూ ఫర్ సపోర్టింగ్ గైస్.